అందరికీ హాయ్. ఇది వచ్చేసి మా డే 2 ఇన్ ఈషా ఫౌండేషన్. సో మార్నింగ్ 6 o'clockకి మా డే స్టార్ట్ చేసాము. సో రెడీ అయిపోతున్నాం అనమాట వెళ్ళడానికి. హలో గైస్, వీఆర్ రెడీ టు గో. అందరూ లేచారో వెళ్ళిపోయారో కూడా అర్థమవుతలేదు. డోర్స్ అన్నీ అయితే క్లోజ్డ్ ఉన్నాయి. ఈషాలో అయితే రూమ్ చెక్అవుట్ చేశాక కీ డిపాజిట్ చేయాలి. దాని పక్కనే ఇలా మనకి రూట్ మ్యాప్ ఉంటుంది. రూట్ మ్యాప్ అండ్ డే షెడ్యూల్స్, మనం ఏ టైంకి ఎక్కడెక్కడ ఏమేమి చూడొచ్చు అనేది డే షెడ్యూల్స్ ఉంటాయి. అండ్ మనకి ఏదైనా ప్రాబ్లం అయితే కాటేజ్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ షటిల్ సర్వీసెస్ ఏ టైంకి అవైలబుల్ ఉంటాయి అనేది ఇలా మన కౌంటర్ పక్కనే పెడతారు. అవుట్ సైడ్ వ్యూస్. మేమైతే అరౌండ్ 7 o'clockకి ఇలా స్టార్ట్ అయ్యాము. ఎర్లీ మార్నింగే వెళ్తే బాగుంటుంది కదా అని, పీస్ఫుల్గా ఉంటుందని. బట్ ఇక్కడ షటిల్ సర్వీసెస్ చాలా డిలే ఉండే. బట్ మీకు ఇక్కడ కాటేజెస్ బయటనే సైకిల్స్ ఉంటాయి. మీరు ఎక్కడికి కావాలన్నా కూడా బై సైకిల్తో మీరు వెళ్ళిపోవచ్చు. సైకిల్కి ఎటువంటి అబ్జెక్షన్ అలాంటిది ఏమి ఉండదు. ఇక్కడ మీకు అకామిడేషన్ పక్కన పెట్టేస్తారు, సైకిల్స్ పార్కింగ్ లాగా. మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడన్నా మీరు మళ్ళీ పెట్టవచ్చు, ఎక్కడి నుంచన్నా తీసుకొని వెళ్ళొచ్చు. సో మేము చూసాము. ఇంకా షటిల్ కోసం వెయిట్ చేసి అది వస్తుందో రాదో అనుకొని మేము వాక్ చేద్దాం అన్నట్టుగా ఎర్లీ మార్నింగ్ అలా వాకింగ్తో స్టార్ట్ చేసాం మా డే. మోస్ట్లీ ఈషాలో అయితే అంతా చాలామంది తెలుగు వాళ్ళే ఉండే. మీకు అంత లాంగ్వేజ్ బ్యారియర్ అయితే ఏమి ఉండదు. అండ్ ఇక్కడ ఫారినర్స్ చాలా ఎక్కువ. అండ్ వాళ్ళు మనకి ప్రతిదానికి మనం థ్యాంక్ యూ చెప్తూ ఉంటే వాళ్ళైతే వాళ్ళు నమస్తే అని చెప్తారు. సో అదొకటి నాకు చాలా ఇంప్రెసివ్ అనిపించింది. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే షటిల్ సర్వీస్ కోసం అంతసేపు వెయిట్ చేసి ఓపిక లేక ముందే వెళ్ళిపోదాం అన్నట్టుగా, మార్నింగ్ వాక్ అవుతుంది అన్నట్టుగా నడుస్తున్నాము. అండ్ ఏదో టాపిక్ మాట్లాడుతున్నాం, ఫ్యూచర్లో ట్రావెల్ గురించి టాపిక్ మాట్లాడుతున్నాం. ఐ డోంట్ నో వెదర్ వీఆర్ గుడ్ పార్ట్నర్స్ ఆర్ నాట్ ఇన్ లైఫ్, బట్ వీఆర్ వెరీ గుడ్ పార్ట్నర్స్ ఇన్ ట్రావెల్ కదా. ఈషా సరౌండింగ్స్ మొత్తం లొకేషన్స్ అండ్ వ్యూస్ అయితే ఆసమ్ ఉండే. వీళ్ళు కూడా చెట్లని పెంచడం విధానం, కూరగాయలు కానీ ఏదైనా వీళ్ళు ఇక్కడే పండిస్తారు. అంతా ఫెన్సింగ్ వేసి ఉండే, ఎవరు టచ్ చేయకుండా. సో వ్యూస్ చాలా బాగున్నాయి. అండ్ ఎక్కడ చూసినా మీకు నెమలీలు బాగా కనిపిస్తాయి. అసలు అంటే ఒక డే ఇట్లా ఇంత పీస్ఫుల్గా స్టార్ట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మాకైతే చాలా మెమరబుల్ డేగా మిగిలిపోయింది. సద్గురికి హాయ్ చెప్పు బేబీ, వెళ్ళి సద్గురు కాయ చెప్పినప్పు. ఇది వచ్చేసి భిక్షా హాల్. సో మనకి 2 మీల్ ప్రొవైడ్ చేస్తారు. ఆ టైంలో మనం టైమింగ్స్ చూసుకొని ఇక్కడ ఉండాలి. ఇది వచ్చేసి ఈషాలో రిసెప్షన్ కౌంటరు. అందరు ఇక్కడ సేవ చేస్తున్నారు, ఫారినర్స్తో సహా. ఈషాలో ఎక్కడ చూసినా కూడా కొంచెం స్పేస్ కనిపిస్తే చాలు వెళ్ళిపోయి కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉంటారు. మోస్ట్లీ ఫారినర్స్ ఎక్కువ కనిపిస్తారు. అంత పీస్ఫుల్గా ఉంటుంది లొకేషన్. మేమైతే ఇప్పుడు భైరవీదేవి టెంపుల్కి వెళ్ళాము. ఈ ఈషా ఫౌండేషన్కి మొత్తానికి అట్రాక్టివ్ ప్లేస్ అని అంటే భైరవీదేవి టెంపులే. నేను యాక్చువల్లీ సమంత పోస్ట్లో చూసా భైరవీదేవి టెంపుల్. బట్ కాకపోతే అది ఈషాలో అని అనుకోలేదు. వెళ్ళే అంతవరకు కూడా నాకు కూడా అర్థం కాలేదు నేను అంత అట్రాక్ట్ అయిపోతాను. నాకు చాలా నచ్చేసింది భైరవీదేవి టెంపుల్. ఉన్న 2 days కూడా నేను మోస్ట్లీ ఇక్కడే వెళ్ళి కూర్చున్నాం అనమాట. సో లోపలైతే అసలు ఇక్కడ ఫోన్స్ అలా ఉండవు. నేను ఏదో అలా రికార్డ్ చేయడానికి ట్రై చేశా. బట్ మీకు ఇమేజ్ పోస్ట్ చేస్తున్నాను, చూడండి. మీకు ఇన్ కేస్ ఈషా విజిట్ అయితే భైరవీదేవి టెంపుల్ మాత్రం విజిట్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ వెళ్తే మీరే అట్లా అట్రాక్ట్ అయిపోతారు. అలా అంత బాగా అనిపిస్తుంది. భైరవీదేవి అభిషేకం కానీ ఇంకా కుంకుమార్చన కానీ ఏదైనా సరే. అండ్ ఇక్కడ ఏ రిస్ట్రిక్షన్స్ ఉండవు. అంటే లేడీస్కి ఉండే రిస్ట్రిక్షన్స్ కానీ, ఇన్ కేసు ప్రెగ్నెన్సీలో ఉన్న గర్భగుడిలోకి వెళ్ళొద్దు అలాంటివి కానీ ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. మీరు ఏ టైంలో కావాలన్నా కూడా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. అంత పవర్ఫుల్ ఉంటారంట. అండ్ చాలా అట్రాక్టివ్ ఉంటుంది చూడడానికి. మనకే 2 కళ్ళు సరిపోవు అన్నట్టు అనిపిస్తుంది. నాకైతే చాలా నచ్చేసింది. భైరవీదేవి టెంపుల్ బయట పాయసం ప్రసాదంగా ఉంటుంది. 20 రూపీస్ ఒక గ్లాసు. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది మాత్రం అసలు మిస్ అవుతుంది. మాకు అంత మార్నింగ్ అంత వేడివేడిగా తాగేసరికి మాకు చాలా నచ్చేసింది.
ఇప్పుడైతే మేము ధ్యానలింగానికి వెళ్తున్నాము. ధ్యానలింగంలో ఇలా 15 minutes అలా మెడిటేషన్కి కూర్చోబెడతారు. ఇది వచ్చేసి క్యాఫ్టేరియా. ఇంకా అంతా అయిపోయాక మేము అలా పీస్ఫుల్గా మేము కూడా కూర్చున్నాం అనమాట. చూద్దాము అందరు ఎలా ఉంటారు ఏంటి, మనకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా. హాయ్, ఇప్పుడు మేము ఆదియోగి దివ్య దర్శనానికి బయలుదేరాము. జస్ట్ నౌ ఇప్పుడు బై వాక్ వెళ్ళి కొంచెం దూరం అండ్ నుంచి షటిల్ త్రూ సర్పనివాసిని వెళ్ళి దెన్ అక్కడి నుంచి మళ్ళీ నుంచి బుల్లకోట. క్లిప్లో నా వెనుక వస్తున్న వాయిస్ ఒక టైప్ ఆఫ్ యోగా అనమాట. అది చూసి మేమే షాక్ అయిపోయాం. నాలుక బయటికి పెట్టి అలా అంత గట్టిగా అరుస్తారు. సో అలా ఆ సౌండ్ వస్తుంటే నాకే మైండ్ బ్లాంక్ అయిపోయింది. అదే ఆలోచిస్తూ చెప్తున్నాను అనమాట. ఇలా నెమలింద ఎక్కడ పడితే అక్కడ మనకు కనిపిస్తాయి. అంతా వాక్ చేసి ఫైనల్లీ వి రీచ్డ్ స్టాచ్యూ. హియర్ ఇట్ ఈస్. వేర్ ఇట్ ఈస్ బాను? వేర్ ఇట్ ఈస్? This is the backside view of Adiyogi. ఇక్కడ నుంచి ఆదియోగి లేజర్ షో స్టార్ట్ అవుతుంది. మాతో పాటు మీరు కూడా చూసేయండి. వీలైతే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.